తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ రేషన్ కార్డుల పంపిణీ చేయడం ఓ చారిత్రాత్మక ఘట్టమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ రేషన్ కార్డుల పంపిణీ చేయడం ఓ చారిత్రాత్మక ఘట్టమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ కొత్త రేషన్ కార్డుల జారీ చేయాలని చెప్పి ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. అందులో భాగంగా ఈ నెల 14వ తేదీన తుంగతుర్తిలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు తుంగతుర్తిలో లబ్ధిదారులకి అర్హులకి రేషన్ కార్డుల పంపిణీ చేస్తారు. సో అప్పటి నుంచి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ అనేటువంటిది షురూ అవుతుంది. వాస్తవానికి ఎప్పటి నుంచో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ముందు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు అనేటువంటి ఇవ్వకపోవడం వల్ల చాలా మంది కూడా ఎదురు చూస్తా ఉన్నారు వాటి కోసం. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కొత్త రేషన్ కార్డుల కోసము ప్రక్రియకు వాస్తవానికి శ్రీకారం చుట్టింది. అయితే అప్పట్లో అంతకు ముందు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళతో ముందు ఆ ప్రక్రియ ప్రారంభించాలని భావించినప్పటికీ ఇంకా చాలా మందికి కూడా అప్లై చేసుకోకుండా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ మరొక మారు ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కారు. ప్రజాపాలనలో మీ సేవ ద్వారా గ్రామ సభల ద్వారా ఈ వచ్చినటువంటి దరఖాస్తుల్ని ఇప్పటికే పరిశీలన పూర్తి చేసింది. ఆ విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా 25 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అయితే అందులో వచ్చినటువంటి దరఖాస్తుల్లో 13 లక్షల మంది ఏమో 13 లక్షల వరకు రేషన్ కార్డులో చేర్పులు మార్పుల కోసం దరఖాస్తులు వచ్చాయి. మిగతావేమో కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చాయి. సో ఇందులో 13 లక్షలకు సంబంధించినటువంటి చేర్పుల మార్పుల ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. కొత్త రేషన్ కార్డులో ఇవ్వాల్సినటువంటిది 2.5 లక్షలకు సంబంధించినటువంటి జాబితాను సిద్ధం చేశారు. అయితే ఇది నిరంతర ప్రక్రియ. రేపు 2.5 లక్షల మందికి ఇప్పటికే పరిశీలన పూర్తి చేసి క్లారిటీ ఇచ్చారు. ఇవి ఇవ్వబోతున్నారు. వచ్చేటువంటి దరఖాస్తులను కూడా అర్హులను ఎప్పటికప్పుడు ఎంపిక చేస్తూ ఈ ప్రక్రియ కొనసాగబోతుంది. మొత్తానికి 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. రాష్ట్రంలో అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కానీ రేషన్ అర్హత ఉండే లెటర్లు కానీ 14వ తారీఖు మీ ఊరి నుంచి బయలుదేరుతున్నది, ప్రారంభంగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గంలో సభ్యులు, రాష్ట్రంలో ప్రముఖులు చాలా మంది రాబోతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు, సానుభూతి పరులకు అందరికీ నేను ఒకటే సందేశం ఇస్తున్నా. 14వ తారీఖున ముఖ్యమంత్రి గారిచ్చే ఈ రేషన్ కార్డు లాంచ్ ప్రోగ్రాము ఇక్కడికి రాని వాళ్ళు, ఇంట్లో ఎవరున్నా, ఈ గ్రౌండ్ బయట ఎవరున్నా వాళ్ళని